కారణంగా వచ్చినవి. గత ప్రభుత్వంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు కొత్తగా కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు వచ్చిన 12,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో అప్పటికే సబ్ సెంటర్లలో ఉంటున్న ఏఎన్ఎంలను తీసుకోకుండా కొత్తగా ఏఎన్ఎంలు నియమించి వాళ్ళని ఆ ఆరోగ్య మందిరాల్లో పెట్టారు, విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో. సబ్ సెంటర్లో ఉంటున్న దాదాపు 6,000 మంది ఏఎన్ఎంలు గాలిలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్టాఫ్ నర్సుగా నియమించాలనే నిర్ణయం కూడా గత ప్రభుత్వం తీసుకుంది. అయితే వాళ్ళు అటు ఇటు గాల్లో ఉన్న తర్వాత వీళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చిన తర్వాత ఎవరైతే 2,100 మంది జిఎన్ఎం ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళని స్టాఫ్ నర్సుగా వాడుకోవచ్చని కేవలం 5,000 రూపాయలు పెన్షన్ ఇది ఇన్సెంటివ్ ఇచ్చి పంపడం జరిగింది. అయితే దీంట్లో ఒక అవగాహన చిన్న లోపం ఏంటంటే స్టాఫ్ నర్సులకి ఇది వ్యతిరేకం కాదు. ఇప్పుడు స్టాఫ్ నర్సులు ఎవరైతే ఆందోళన చేపడుతున్నారో వాళ్ళకి ఏ రకంగా కూడా వ్యతిరేకం కాదు. వాళ్ళు కూడా ఉద్యోగస్తులే, వీళ్ళు ఉద్యోగస్తులే, వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళను పెట్టడం వల్ల వీళ్ళకి వచ్చే ఇబ్బంది లేదు. 15 సంవత్సరాలుగా వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారు. అయితే వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేశామో కొత్తగా ఇప్పుడు నియామకాలు చేపట్టాలంటే కూడా కాంట్రాక్ట్ బేసిస్లోనే నియామకాలు ఉంటాయి. అయితే వీళ్ళకి రెగ్యులరైజ్ చేసే విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తూ ఉంది. అందుకని నర్సులకు అందరికీ నేను తెలియజెప్పేది అంటే ఈ విషయంలో కాస్త ఆలోచించి తప్పుడు రాతలు తప్పుడు ప్రచారాలకు లోను కాకుండా మీకు న్యాయం చేయడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ ఆందోళన చేపడుతున్న నర్సింగ్ స్టాఫ్లందరూ ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి వాస్తవాలను అర్థం చేసుకోండి, అవాస్తవాలు ప్రచారం చేసే వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్తున్నాను.